ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మగారు ఏదైనా ఒక మంచి సిరీస్ లాంటిది, అంటే పెద్దది కాకపోయినా ఒక 2-3 భాగాలు వచ్చేలాగా చెప్పుకుందామండి. చందమామ సీరియల్ ఒకటి చెప్తాం. పంచకళ్యాణి. ఓ గుర్రం అండి. గుర్రం. రైట్. గుర్రం ఏం కనపడదు కథలో, మనకి క్యారెక్టర్సే కనిపిస్తాయి. పంచకళ్యాణి కోసం చేసే ప్రయత్నం. పూర్వం ఒక రాజ్యానికి ఒక పెద్ద రాజుగారు ఉండేవారట. ఆయన కాలంలో వీరదాస్ అని ఒక అతను ఆయన ఆశ్రయించుకుని వచ్చాడు. చాలా బుద్ధిమంతుడు, చాలా అనుభవశాలి, పరాక్రమవంతుడు, ప్రయోజకుడు, చాలా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వీరదాస్కు 3 కొడుకులు, రాజుగారికి 3-4 కుమారులు ఉన్నారు. పిల్లలు ఒకేసారి ఇంచుమించుగా ఒక వయసు వాళ్ళే అన్నమాట. వీరదాస్ చాలా చక్కగా ఉండేవాడు. అయితే ఈ పిల్లలు కలిసి ఆడుకునే వాళ్ళు చిన్నతనం అంతా. పిల్లలు పెరుగుతుంటే ఏమవుతుందంటే క్లాస్మేట్స్ లేదా ఏదైనా ప్లేమేట్స్ అనుకో, రాజుగారి పిల్లలకు ఒక ప్రత్యేకత, ఉద్యోగస్తుల పిల్లలకి కొంచెం తక్కువ ప్రత్యేకతలు ఉంటాయి. అవును, అంతేగా ప్రయారిటీస్ ఎక్కువ ఉంటాయి కదంటే కదా, వాళ్ళకి ఇచ్చే టాప్ ప్రయారిటీ వేరు, వీళ్ళకి ఇచ్చేది వేరు. అవును, ఆ తేడాలు తెలుస్తూ ఉండేవి. ఏదో చిన్నగా తగాదాలు అవుతూ ఉండేవి. పిల్లల తగాదాలని ఎప్పుడు నాన్నలు వాళ్ళు కల్పించుకునేవాళ్ళు కాదు. ఒకసారి నువ్వా నేనా అని ఒక స్పర్ధ వచ్చింది పిల్లల్లో. వీళ్ళు కొంచెం యువకులు అయ్యారు, మరి చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్లే, 20, 25, 18 అలా, అదే 25 లోపు 18 పైన ఈ 3 కుమారులు రాజుగారి అబ్బాయిలతోటి స్పర్ధ పోరాడారు. ఈ పోరాటంలో ఏమైందంటే రాజుగారి కుమారుల్లో ఒకడు మరణించాడు. అయ్యో, గగ్గోలెత్తిపోయింది రాజ్యం అంతా. పిల్లల్ని తండ్రిని పట్టుకున్నారు. పట్టుకుంటే రాజు అన్నాడు, నేను ఈ పిల్లల విషయంలో ఇలా తప్పు పట్టలేకపోతున్నాను, కానీ నువ్వు ఒకటి ఆలోచించు, నా కుమారుల్లో ఒకరి మరణానికి కారణమైన నీ పిల్లల్ని వదిలేయాలా? ఇది ఆటగా మొదలై మరణానికి దారితీసింది. నేనేం చేయాలి ఇప్పుడు? సరే, ఒక పని చెయ్యి, నీకు అసాధ్యమైన ఒక పని చెప్తా. నీ కుమారులతో సహా వెళ్ళి దాన్ని సాధించుకురా. సాధించుకుని రాలేకపోతే నీకు మరణం తప్పదు, నీకు కుమారులకి కూడా. ఒకవేళ నువ్వు సాధించుకొస్తే నిన్ను నేనేం చేయను, అప్పుడు కూడా నేను నిన్నేం చేయను, కుమారులను మాత్రం దండించి తీరుతాను. సాధించుకొస్తే మిమ్మల్ని వదిలేస్తా. పిల్లల్నే పంపించచ్చు, కానీ అది పిల్లల వల్ల అయ్యే పని కాదు, నువ్వు కూడా చేయాలన్నాడు. సరే, పిల్లల 3 కుమారుల్ని కాపాడుకోవడానికి వీరదాసు అలాగే మహాప్రభు చేస్తానన్నాడు. అప్పుడు ఏం చెప్పారంటే, వీళ్ళకి కొంత దూరంలో ఉన్న శ్యామల నగరం అనే ఒక నగరం, ఒక రాజ్యం అది. ఆ శ్యామల నగరానికి ఒక బ్రహ్మాండమైన రాజు ఉన్నాడు. అతని దగ్గర ఒక పంచకళ్యాణి గుర్రం ఉంది. ప్రాణం ఒక ఎత్తుగా చూస్తాడట దాన్ని. సాధారణంగా రాజరికాల్లో ఏంటంటే గుర్రాలు, ఏనుగులు, ఎడ్లు, సాధనాలు, రథాలు, వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు వాటిని. ఇప్పుడు దీన్ని అటు ఇటు చేయటానికి వీల్లేదు. ఆ గుర్రాన్ని ప్రాణాలతోటి నాకు తెచ్చపచెప్పు, మిమ్మల్ని వదిలిపెడతానన్నాడు. గుండెల్లో రాయి పడింది వీరదాసుకి. శ్యామల నగరమే కట్టుదిట్టమైన నగరం, దాని రాజు చండశాసనుడు. ఆ గుర్రం అంటే అతనికి పంచప్రాణాలు. పైగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేయటానికి గుర్రాలు ఇష్టాని రాజ్యానికి రావు, అవి ఒప్పుకోవు. దాన్ని తేవటం ఎట్లా? అడిగితే ఇచ్చేది కాదు అది. అడిగితే మీ గౌరవాన్ని మాకు ఇవ్వండి అంటే ఇస్తారా ఎవరైనా? తీసుకురావాలి. సరే, ఒప్పుకున్నాడు. ఇక్కడున్నా మరణం తప్పదు, పోనీ ఏదో రాజద్రోహం చేసి చచ్చిపోయామన్న పేరు కంటే రాజుగారు చెప్పిన పని చేస్తూ చచ్చిపోయామంటే ఏదో కొంచెం పర్వాలేదు అనుకుని ఒప్పుకున్నాడు. రాజు అన్నాడు, నేను ఉట్టి చేతులతోటి పంపను అని చెప్పి 3 కుమారులకి తండ్రికి కలిపి 4 బరువైన మూటల బంగారు కాసులు ఇచ్చాడు. పట్టుకెళ్ళు, నీ సొంత ఖర్చు ఏం పెట్టుకోకర్లా, డబ్బు కూడా నేనే ఇస్తా, గుర్రాన్ని బట్టరా చాలు. సరే, ఆయన ఎందుకో అది పెట్టుకున్నాడో మనకు తెలియదు, ఒప్పుకున్నాడు. సరే, ఏం చేశారు, ఇంట్లో చెప్పేసి భార్యను వదిలిపెట్టి కుమారులు వీరదాసు 4 కలిసి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి శ్యామల నగరపు శివార్లలో ఉన్న ఒక పెద్ద దేవాలయ సముదాయంలోకి ప్రవేశించారు. ప్రవేశించాక అక్కడ ధర్మకర్త ఒక ఆయన ఉన్నాడు. అదేంటంటే దేవుడి మాన్యం, దేవాలయం అవతలకుండి వీళ్ళు వెళ్ళిన సముదాయాలు, భవన సముదాయం ఏంటంటే
దేవుని మాన్యం, ఆ భగవంతుడి కోసం చేయబడుతున్నటువంటి వ్యవసాయ భూములు అవన్నీ బస్తాల కొద్దీ చిట్టు తవుడు గడ్డి అవి ప్యాక్ చేసి ఉన్నాయి. ఆ దేవుడి మాన్యపు గడ్డి అదంతా కూడా రాజుగారి అశ్వశాలకి వాటికి తరలించబడుతుంది. అశ్వశాలకి గోశాలకి వెళ్తుంది. చాలా గ్రాండియర్ ఉంది అక్కడ. ఎన్ని బళ్ళున్నాయో, ఎంతమంది మనుషులు ఉన్నారో. సరే, ఇతను ఏం చేశాడు, ఆ దేవాలయం ధర్మకర్త దగ్గరుండి ఈ కమతం అంతా చూసుకుంటాడు. ధర్మకర్తను చూడబోతే సరే, ఇతను చూసి మంచి బలాఢ్యుడైన మనిషి, కుర్రాళ్ళు మంచి జవజవలాడుతూ ఉన్నారు. రాచరికంలో పెరిగిన వాళ్ళ పోకడలు వేరేగా ఉంటాయి. రాజుగారికి సమీపస్థలుగా పెరిగారు కదా, వీళ్ళని చూసి ఆయన చేతిలో ఉన్న బరువైన సంచి చూసి అదంతా దానమేనని అంచనా వేశాడు ధర్మకర్త. సరే, వీళ్ళకి ఇది చేయాలని మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం, మాకు మీరు ఆశ్రయం ఇవ్వండి, మా పని అయిపోయాక వెళ్ళిపోతామని చెప్పాక సరే, ఆయన ఏమనుకున్నాడు, వీళ్ళు చూస్తే గ్రాండ్గా ఉన్నారు, ఈ వీరదాసు పేరు కూడా ఎప్పుడూ విన్నట్టుగానే ఉంది, రాజుగారి ఆంతరికుడు ఇతను బాగా అని. సరే, ఏం చేశాడు, ఆయన లోపల పిలిచాడు, వీళ్ళకి భోజనాధికాలన్నీ ఏర్పరిచాడు. కొంచెం శుభ్రంగా స్నానాలు చేసి తండ్రి కొడుకులు భోజనం చేశారు. పిల్లల్ని పడుకోమన్నాడు. కుమారులు నిద్రపోయాక ధర్మకర్తని దగ్గరికి పక్కకి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పేసాడు. ఇలా జరిగింది, నా పిల్లడి కుమారుల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి, మేము రాజుగారి పంచకళ్యాణి గుర్రం తీసుకెళ్ళటానికే వచ్చాం అనగానే ఆయన నిర్ఘాంతపోయాడు. అమ్మో అన్నాడు. ఈ వీరదాస్ ఏం చేశాడు, ఈ బంగారపు మూట ఉంది కదా, ఇతను నవర్సుల మూట, కాసులు ఇచ్చాడు కదా రాజుగారు, ఆ కాసుల మూట ఎత్తి చేతిలో పెట్టాడు. మీకు ఇచ్చేస్తున్నా, ఇది మమ్మల్ని అశ్వశాలలో ప్రవేశపెట్టండి చాలు, మీరు ఇంకే సహాయము చేయక్కర్లా నాకు. తను చాలా ఆలోచించాడు ధర్మకర్త. అయ్యా, అది కాదండి, దొరికారంటే చంపేస్తారు, మీ చావుకి నేను కారణం అవుతాను, మీ అంతటా మీరు ఇక్కడ ఏదో ప్రయత్నం చేసి వెళ్ళారంటే ఒక రకము అంటే, ఇతను ఏమన్నాడంటే, కాదండి, మేము అక్కడ రాజద్రోహ నేరం కింద నా పిల్లల్ని అరెస్ట్ చేస్తారు, నా పిల్లల ముగ్గురిని చంపేస్తే నేను నా భార్య బతికుండం, మా జన్మాంతం వీరదాసు కొడుకులు రాజద్రోహులు అన్న మాటే నేను మోసుకోవాలి. ఒకవేళ నేను బతికుంటే, నేను చచ్చినా మా కుటుంబీకులు ఎవరైనా మా బాబాయ్ కొడుకులు మామయ్య కొడుకులు వచ్చినా వీరదాస వాడు రాజద్రోహి కదా అన్న మాటే మేము అనిపించుకోవాలి. ఏదైనా ప్రయత్నంలో చచ్చిపోతే, పోనీ మీ రాజుగారి చేతిలో చచ్చిపోయినా రాజుగారు చెప్పిన పని చేస్తూ చచ్చిపోయామన్న పేరైనా ఉంటుందండి. ఇది అసంఘటిత కార్యాన్ని చేయడానికి పూనుకున్నాడు సాహసి వీరదాసు, వాడి కొడుకులు సాహసులు, ఆ పేరు ఎలా ఉంది, రాజద్రోహి పేరు ఎలా ఉంది. కాబట్టి నేను ఇదే కోరుకుంటున్నాను, దయచేసి ఈ డబ్బు ఉంచుకోండి మీ దగ్గర, మీరు మమ్మల్ని ప్రవేశపెట్టండి. అంటే ఆయన బాగా ఆలోచించామన్నాడంటే, మీరు నన్ను నమ్మి ఇంత మాట చెప్పారు, ఇంకొకళ్ళు అయితే మిమ్మల్ని ఇక్కడే అరెస్ట్ చేయించేవాళ్ళు, కానీ ఇది భగవంతుడి మాన్యం, దేవుడికి ఒక మాన్యంలో జరిగే వ్యవహారాలు ఏవి కారణం లేకుండా జరగవని నమ్ముతాను నేను. చిట్టు తవుడు రోజు చిట్టు పొట్టు వెళ్తాయి ఇక్కడి నుంచి, ఆ చిట్టు బస్తాల్లో కూర్చోబెట్టి మిమ్మల్ని గోతం కుట్టేసి ఆ బళ్ళ మీద వేసేస్తాం. ఇవి అశ్వశాలకే వెళ్తాయి, రేపు ఉదయం వెళ్ళబోతున్నాయి బళ్ళు, చాలా బళ్ళు అందుకే ఉన్నాయి. కూర్చోబెట్టి పంపిస్తాం. పంపించిన తర్వాత మీరు ప్రాణాలతో తిరిగి వస్తే మీ మూట మీరు తీసుకెళ్తారు, కానీ మీ డబ్బులు నాకొద్దు. మీరు తిరిగి రాకపోతే భగవంతుడికి కైంకర్యం చేస్తాను. ఇది మీరు రావాలని శతవిధాలో కోరుకుంటున్నాను. ఇది కోరుకోవటం రాజుగారి గుర్రం పోవాలని కోరుకోవటం అని అనుకోకండి, ఒక నలుగురి ప్రాణాలు దీని మీద ఉన్నాయన్న దీని కొద్దీ నేను ఇట్లా అంటున్నానని చెప్పాడు. సరే నన్ను రాత్రికి పడుకున్నాడు. తెల్లవారుజామున 4 నిద్రలేపారు. ఒక బస్తాలో కూర్చోబెట్టి మొత్తం చిట్టుతోటి మిగిలిన భాగం అంతా నింపేసి బస్తాలు కుట్టేశారు. కొన్ని వందల బస్తాల మధ్యలో ఈ 4 బస్తాలని, ఈ తండ్రి కొడుకులను కూర్చోబెట్టిన బస్తాలను పెట్టేసి పంపించేశారు. వాళ్ళకి చాకులు ఇచ్చారు లోపల నుంచి కోసుకునేందుకు వీలుగా. అశ్వశాలలో మొత్తం బస్తాలన్నీ దింపేశాక నాన్న కొడుకులు కలిసి ఆ బస్తాని కోసేసి బయటకు వచ్చారు. అశ్వశాల చాలా పెద్దది, కొన్ని వందల వేల గుర్రాలు ఉన్నాయి. వీళ్ళు నిదానంగా వెతుక్కుంటూ వెళ్ళారు. చీకట్లో తెల్లవారుజామున వెళ్ళారు. వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. అశ్వశాలలో కోసుకుని ఒక మూల కూర్చున్నారు దొరక్కండా. చీకటి పడ్డాక ఈ పని మొదలుపెట్టారు. వెతుకుతుంటే మెల్లిగా వాళ్ళకి కాసేపటికి కనపడింది. ఈ పంచకళ్యాణి గుర్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, దాని లక్షణాన్ని బట్టి అది పంచకళ్యాణి అని గుర్తుపట్టాలి. పిల్లలకి తెలియదు కానీ వీరదాసుకు తెలుసు. అతను బాగా మంచి ఇది ఉన్నవాడు కదా, పెద్దవాడు కదా, అనుభవశాలి. దాంతో అతను ఏం చేశాడు, గుర్తుపట్టి
ఆ గుర్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ గుర్రం వీళ్ళు కొత్త వాళ్ళని చూసేసింది. అది కళ్ళు పెద్దవి చేస్తుంది, వణుకుతుంది గుర్రం, సకిలించడానికి ప్రయత్నం చేస్తుంది. దగ్గర అయితే ఈ చీకటి మాటున కొంచెం చీకటిగా ఉంది కదా, గుర్రపు లక్షణాలు కనిపెట్టాడు కానీ దాని మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఈయన కనిపెట్టలేకపోయాడు. అదే దాన్ని ప్రత్యేకంగా కట్టిన కట్టుబడి, దానికి పెట్టిన ఆహారాలు, అవన్నీ వాసనలు అవన్నీ కనిపెట్టి వెళ్ళాడు. ఈ దగ్గరకు వచ్చేసరికల్లా అదేం చేసింది, ఆ గుర్రం ఒక్క ఎగురెగిరి తను పట్టుకోపోయేసరికల్లా తన్నేసింది వీళ్ళని, పెద్ద పెద్దగా సకిలించేసింది. సకిలించి విదిలించుకోవడానికి ట్రై చేసి పక్కన ఉన్న కర్రలన్నింటినీ తోసేస్తే ఏవో కొన్ని డబ్బాలు లాంటివి, మంచినీళ్ళ బుంగలు అవి పెట్టారు. ఆ బుంగలన్నీ ఒకదానికొకటి తగిలి పెద్ద మోత అయింది. సకిలింపుకి ఎవరు లేచురారు. సకిలింపు విత్ మోత అయ్యేసరికల్లా ఏదో జరిగిందని ఒకళ్ళిద్దరు లేచి వచ్చారు, కేకలు పెట్టారు, ఎవరో ఉన్నారు, ఎవరో వచ్చారు లోపలికని. ఇక పట్టేశారు, పట్టుకున్నారు. అయ్యో, పట్టేసేసారు. పట్టేశాక వాళ్ళల్లో ఒకడు ఈయన గుర్తుపెట్టాడు. ఒరే వీడు ధారానగరం నుంచి వచ్చిన వాడు, ఈయన రాజుగారి ఆంతరికుడు, నాకు తెలుసు, నేను చూశాను ఇదివరకు వెళ్ళినప్పుడు అని వాడు గట్టిగా కేకలు పెట్టాడు. ధారానగరం నుంచి శ్యామల నగరం దాకా ఎటా వచ్చారు వీళ్ళు? అక్కడి నుంచి పట్టుకున్న నలుగురిని పెడరెక్కలు విరిచి కట్టేశారు. రాజుగారి దగ్గర తీసుకుపోయారు. తెల్లవారేసరికి రాజు సరే కుర్రాళ్ళని నుంచోబెట్టాడు, కానీ ఈయన ధారానగరంలో రాజుగారికి ఆంతరంగికుడు అని తెలిసింది. సైన్యాధిపతి వచ్చి చూశాడు, ఈయనని గుర్తుపట్టాడు. ఓ చిన్న ఉచితాసనం వేయించి కూర్చోబెట్టాడు. ఆయన అడిగాడు, ఇంత ప్రయత్నం ఎందుకు చేశారు మీరు? నా గుర్రం మీద చెయ్యేసిన వాడిని క్షమించను నేను, పైగా మామూలుగా మాకు శిక్షలు ఎక్కువ, మేము చండశాసనుడు రాదు ఆ పేరుంది ముందు, ఎందుకు ఇంత ప్రయత్నం చేశావంటే ఇంక ఏమీ చేయలేక వీరదాసు జరిగిందంతా చెప్పేసి. ఇప్పుడు నీ ప్రాణం ఎక్కడుంది? కత్తి మొన మీద ఉన్నది, నీతో పాటు నీ కుమారులు ముగ్గురు. ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నావు, నీ సాహసానికి నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఏముంది, వాళ్ళు అక్కడే పొడి చేసి ఉండొచ్చు, నిన్ను గుర్తుపట్టి వాళ్ళు నిన్ను పట్టుకొచ్చారు. నా గుర్రం తీసుకెళ్ళడానికి వచ్చానని నువ్వు నాకే చెప్తున్నావు, నేను నాకు అత్తి మొన మీద ఉన్నావు కదా నువ్వు. ఇలాంటి ప్రమాదకర స్థితి నీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? గుర్తు చేసుకుని చెప్పు నాకు. నువ్వు చెప్పిన విషయం నాకు నచ్చితే, అది ఇంత ప్రమాదకరమో అని నేను నమ్మితే, ఇంత ప్రమాదం అని నేను నమ్మితే నీ కొడుకుల్లో ఒకడిని వదిలేస్తా ప్రాణాలతో అని చెప్పాడు రాజు. పాయింట్ ఎంత డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈయన ఒక కథ చెప్పాలి, అది రియల్గా జరిగి ఉండాలి, రియల్గా అనిపించాలి, ఇతను కనిపించాలి ముందు, రాజు కనిపించాలి, అప్పుడు వదులుతాడు అనేసరికల్లా ఇతను ఆలోచించాడు. ఇలాంటి ప్రమాదాలు జీవితంలో చూస్తూనే ఉంటామండి. మన జీవితాలు, మానవ జీవితాలు ఎప్పుడూ ప్రమాద పంచుకు వెళ్ళిపోతున్నాడు. ఒక్కోసారి కావాలని మనమే తెలుసుకోకుండా వెళ్ళిపోతాం, అనుకోకుండా మన మీద పడిపోతాయి. నా చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది, అది కూడా ఇలాగే ఇట్లాంటి ప్రాణాపాయ స్థితి. చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డాను నేను. అంటే రాజు చెప్పు, నేను ఆ కథ వింటానన్నాడు. బేతాళి కథలాగా అదే సేమ్ అలానే అనిపిస్తుంది. ఇతను చెప్పాడు, నా చిన్నప్పుడు నేను 10 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు మా నాన్న, మాకు ఆవులు అవి ఉండేవి, మా నాన్న దగ్గర ఆవులు ఉండేవి, ఆయనకి పశుపోషణ చేసేవాడు. అయితే మా ఆవుకు ఒక దూడ పుట్టింది. ఒక ఆవుకి మిగిలిన గొడ్లతో కాకుండా ఆవుని సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్ళి మేపుకురమ్మన్నాడు. ఆవు దూడని తీసుకెళ్ళి, అయితే కాస్త సాయంకాలం అయ్యేసరికి జల్లు పడ్డం మొదలుపెట్టింది, వాన వచ్చేసి. వాన వస్తే భయంతో నేనేం చేశాను, దూడ లేత దూడ కదా, 2 రోజులు అయింది అది పుట్టి, 4 రోజులు. అందుకని గబగబా ఆవును తోలుకొని వెనక్కి వస్తుంటే వాన పెరిగిపోయింది. అక్కడ ఒక గుడిసె లాంటిది ఉంటుంది, మా ఊరికి అడవికి కొంత దూరం ఉంది, కానీ ఇది గుడ్లన్నీ వెళ్ళేంత దూరం కాదు. నేనేం చేశానంటే ఆ గుడిసెలాగా ఉన్న దాంట్లోకి ఆవును తోలి దూడను గబగబా ఎత్తుకుని దాని లోపల తీసుకుపోయాను. ఆవు దూడ నేను ముగ్గురం అలాగే ఉన్నాం. బాగా వాన, ఇంటికి వెళ్ళగలిగే దారి లేదు. దూడకేముంది, తల్లిపాలు ఉంటాయి, నేను కూడా కాసిన పాలు పితుకుని తాగచ్చని ఉండిపోయాను అక్కడే. ఒక రాత్రి వేళ ఒక పెద్ద పిల్లి వచ్చింది, దాని వెనకాల కొన్ని పిల్లులు వచ్చినాయి లోపలికి. పిల్లిని చూస్తే ఏం భయం వేస్తుంది, కానీ పిల్లులు క్రమంగా ఒక రకంగా అరవటం మొదలుపెట్టింది. అవి ఎట్లా అనిపిస్తుందంటే పిల్లులు మాట్లాడుకుంటున్నాయి. ఆ పెద్ద పిల్లి వీళ్ళందరూ సౌండ్లు అన్నీ అయిన తర్వాత చిన్న పిల్లుల అంటే అన్నిటికంటే పెద్దది పైన కూర్చుంది, కొంచెం ఎత్తుగా కూర్చుంది, అవన్నీ కింద కూర్చున్నట్టు కూర్చున్నాయి.
ఒకేసారి మూకొమ్మడిగా ఏదో ఆజ్ఞిస్తున్నట్టుగా ఒప్పుకో అంటున్నట్టుగా అరిచాయి అన్నీ. పిల్లి కూడా గొంతు పెద్దది చేసి పెద్దగా అరిచింది. నేను చూస్తూనే ఉన్నా. చూస్తూ ఉండగానే మొత్తం పిల్లులన్నీ ఎగిరి దూకి ఆవు దూడ మీద పడిపోయినాయి. దూడవి చిన్న పిసరు కూడా మిగల్చకుండా తినేసినాయి దూడని. నేను వణికిపోతూ ఆవు చాటు నుంచున్న. ఆవు కూడా బిత్తరపోయింది బెదురు కళ్ళతోటి. ఏం చేయాలో తెలియక ఆవు పెద్దదే, అది కూడా అలాగే నుంచునుంది. ఈ తినేయటం అది దానికి అర్థం కాల. మళ్ళీ పిల్లులన్నీ అరవటం మొదలుపెట్టినాయి. వాటికి ఆకలి తీర్ల. పెద్ద పిల్లి కూడా గట్టిగా అరిచింది. మొత్తం పిల్లులన్నీ ఆవు మీద పడ్డాయి. దాని ఎముకలు కొమ్ములు గిట్టలు తప్పిస్తే ఏమీ మిగల్ల. నేను ఆ గుడిసెలో ఒక మూలకి దూరి కూర్చున్నాను. ఏం చేయాలో తెలియట్లా. బయట జోరున వాన, అడవి. మా ఇల్లు చాలా దూరం కాదు, కానీ ఈ వానలో అడవిలో బయటికి వెళ్తే నేను ఏమవుతానో నాకు తెలియదు. దానితో ఈ పిల్లుల మధ్య నుంచి ఎట్లా పారిపోవాలో తెలియదు. అవేమో గుమ్మానికి ఎదురుగుండా ఉన్నాయి. ఆవైపోయింది. పిల్లులన్నీ మళ్ళీ అరవటం మొదలుపెట్టినాయి. పెద్ద పిల్లి గట్టిగా అరిచింది. నాకు తెలిసింది ఇక నాదే, నా వంతే. ఇక నా ప్రాణం ఎక్కడుంది? కత్తి మొన మీద కాదు, పిల్లి కోర మీద ఉంది నా ప్రాణం. నేను జరిగి మూలకి జరిగేటప్పుడు నాకు తెలిసింది దానికి ఇట్లా కమ్మల్లాగా పాతి పెట్టారు. ఆ కమ్మల మధ్యలో నా వీపు ఇరుక్కుంది. అంటే నేను పడతానన్నమాట అందులో. నేను ఇంకా కొంచెం కమ్మలు తోసేసి గబుక్కున ఒక్క ఉదుటన బయటకు వచ్చేసాను అందులో ఇంచి, గుడిసెలోంచి. ఊరు వైపు కాకుండా రెండో వైపుకు పరిగెడితే పిల్లులు నేను లేనని తెలుసుకున్నాయి. అవి కూడా అన్నీ, కొన్నేమో ఆ కంతలో నుంచి కొన్ని వచ్చినాయి, కొన్ని పక్క నుంచి వచ్చినాయి. పిల్లులు ఇంకా నా వెంటపడ్డాయి. అయితే నేను ఆవును తోలుకెళ్ళేటప్పుడు నా చేతికి అంత చేపాటి కర్ర, ఓ ఇంత బాకు ఉంటాయి మాకు, బొడ్లో బాకుంది. ఆ కర్ర పుచ్చుకొని పరిగెత్తాను నేను. పరిగెత్తి పిల్లులు దగ్గరకు వచ్చేస్తుంటే ఒక నిడుపాటి చెట్టు ఎక్కేసా. పైన ఎక్కి కూర్చున్నాను. ఒక్కో పిల్లి ఎక్కటం మొదలుపెట్టాయి. దగ్గరకు వచ్చిన పిల్లిని దగ్గరకు వచ్చినట్టుగా 3-4 పిల్లుల్ని కర్రతో కొట్టేసా, బాకుతో పొడిచేసాను నేను. పిల్లులు కింద పడిపోయాయి. అక్కడి నుంచి పిల్లులన్నీ చెట్టు చుట్టూతా చేరి నిలబడి ఉన్నాయి కింద. కొన్ని పోయినాయి, 3 పోయినాయి. 2-3 కొట్టేశాను. మిగిలినవి అక్కడి నుంచి నరవటం మొదలుపెట్టినాయి. ఆ వాన, ఆ చెట్ల మీద దిక్కులేని పరిస్థితుల్లో చచ్చిపోయిన ఆవు దూడ కంటి ముందు కదులుతూనే నా చావు అట్లా కనపడుతోంది నాకు. పిల్లి పైకి రాదు. ఇంకా తెల్లారేదాకా కూర్చున్నానంటే సరిపోతుంది అనుకున్నా. కానీ పిల్లులు మళ్ళీ మూకొమ్మడిగా అరవటం మొదలుపెట్టినాయి. ఆ పెద్ద పిల్లి ఏదో చెప్పేసరికి అది అరుస్తోంది. పిల్లులు ఏం చేసినాయంటే ఓ పక్క మట్టి, ఓ పక్క నుంచి గోళ్లతో కాళ్ళతోటి తవ్వటం మొదలుపెట్టినాయి. చెట్టు వేర్ల దగ్గర నుంచి పెకలించడం మొదలుపెట్టింది. ఇంకా మామూలుగా లేదు. ఒక్కో వేరు లాగేస్తుంటే ఆ చెట్టు, ఇంత పొడుగ్గా ఉన్న కన్నటి పొడుగాటి చెట్టు ఓ పక్కకి ఒరిగిపోవటం మొదలుపెట్టింది. అయితే ఈ పిల్లుల అరుపులు, నేను కేకలు నావి ఎంత దూరం పరిగెత్తానో నాకు తెలియదు. ఎక్కడికో వెళ్ళే కదా, ఆ చెట్టు ఎక్కడో ఉంది. అయితే ఈ కేకలకి ఈ మొత్తం వేళ్ళన్నీ తెగిపోయి చెట్టు కిందకి పడిపోయే టైంకి నేను ఎక్కిన చెట్టు తాలూకు అవతల భాగంలో ఒక పల్లెటూరు ఉంది. ఒక 40 మంది తండా ఉన్నారు అక్కడ. ఈ పిల్లరుపులు, కుర్రాడి అరుపులు వినపడుతూ ఉండేసరికల్లా వాళ్ళల్లో కొంతమంది లాంతర్లు, కత్తులు పుచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. చెట్టు కింద పడింది. నేను కింద పడిపోయి అయిపోయి ఆ పిల్లులకు దొరికేశాను అనుకున్నా. ఇంచుమించు 5-6 పిల్లులు ఎగిరి మా మీదకి లంఘించినాయి. ఒక్క పిల్లికి నేను దొరికిపోయినట్టే. ఆ వెనకాల నుంచి వస్తున్న వాళ్ళలో ఒకడు లాంతర్ విసిరేసేసరిగా భగ్గుమంది లాంతరు. ఆ మంటలో కుర్రాడిని నేను కనపడ్డాను వాళ్ళకి. వాళ్ళంతా పెద్ద కేకలు పెట్టి ఆ రాళ్ళు రప్పలు చేతిలో ఉన్నవి విసిరేసి, నాకు కొన్ని దెబ్బలు తగిలినాయి. కానీ పిల్లులు మాత్రం పారిపోయినాయి. ప్రాణాలు కడబట్టిపోయి భయంతో పడిపోయి ఉన్న నన్ను వాళ్ళు ఎత్తుకుని తీసుకుపోయారు. 3-4 దెబ్బలు తగిలినాయి. పిల్లి గీరేసింది కొన్ని చోట్ల నన్ను. ఆ దెబ్బలు మాన్పి తెల్లవారి పొద్దున్నే మందు రాసి మా ఇంటికి చేర్చారు. ఇది నాకు 10 ఏళ్ల లోపల జరిగింది ఈ సంఘటన. 10 ఏళ్ల పిల్లాడప్పుడే ఇలాంటి చావు కొస మీద ఉండటం ఏమిటో నేను అనుభవించాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఎంత ప్రమాదకర సంఘటన, నువ్వెంత ధైర్యశాలివి, భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా రెండోది. సరే, నేను కూడా నీకు అవకాశం ఇస్తాను. నీ చిన్న కడుకును వదిలేస్తున్నా, మరి నేనేం చెయ్యి. ఇంకేమైనా ప్రమాదకర సంఘటనలో నువ్వు ఉన్నావా, అదేమిటో నాకు చెప్పు అన్నాడు.
ఇతను ఆలోచించడం మొదలుపెట్టాడు. గుర్తు రావటల్లా ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. వచ్చే వారం మనం దీని గురించి తెలుసుకుందాం వచ్చే భాగంలో. భలే ఇంట్రెస్టింగ్ ఉందండి, చాలా బాగుంది. నమస్తే రమ్మగారు. నమస్తే.